హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఉప్పల్ చౌరస్తా మీదుగా ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. ఉప్పల్ చౌరస్తాను తాత్కాలికంగా మూసివేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను కూడా మూసివేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఎలివేటర్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇటు నుంచి రాకపోకలు సాగించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా తాత్కాలికంగా అయితే ఈ రూట్ను మూసివేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ముఖ్యంగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ఏవంటి ఉంటాయో అక్కడ నుంచి కూడా రూట్ను అయితే వేరే వైపు మళ్లించడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ఇక్కడ అంతా కూడా అధికారులతో తెలపడం జరిగింది. రింగ్ రోడ్ నుంచి కూడా వరంగల్ వైపు వెళ్లే రహదారిని అయితే తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శనివారం అయితే అధికారులు అయితే ప్రకటించారు. వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లారం, అదేవిధంగా ఐఓసి చెంగిచెర్ల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనదారులు ఏవైతే ఉంటాయో ఉప్పల్ ఇందిరాగాంధీ పార్క్ నుంచి లిటిల్ ఫ్లవర్ వెనుక నుంచి కూడా వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. అలాగే బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఏసియన్ థియేటర్ దగ్గర బగాయత్ లేఅవుట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు నాగల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్స్ 812 అదేవిధంగా 813 నుంచి కూడా ఉప్పల్ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జ్ కింద మీదుగా యూటర్న్ తీసుకొని ఉప్పల్ వైపు అయితే రావాల్సి ఉంటుందని జోనల్ కమిషనర్ రాధికా గుప్తా అయితే సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉప్పల్ జోనల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట బస్ స్టాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి అయితే మార్చినట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా బస్సులు అయితే అక్కడి నుంచి నడుస్తున్నాయి. అయితే ఆదివారం నుంచి ఈ రోజు నుంచి కూడా వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వెళ్లే ప్రయాణికులంతా కూడా నల్ల చెరువు కట్ట దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టాప్ దగ్గర నుంచి కూడా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి నుంచి ఏవైతే వాహనాలు వరంగల్ వైపు వెళ్తుంటాయో తొర్రూరు ఇవన్నీ కూడా నల్లకుంట పక్కన ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్న బస్సులను కూడా అక్కడి నుంచి ప్రయాణికులు కూడా తమ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా చాలా మందికి ఇక్కడ తాత్కాలికంగా బస్ స్టాండ్ దగ్గరికి షిఫ్ట్ చేసినట్టు కూడా తెలియదు. అదేవిధంగా ఈ పనుల గురించి కూడా సగం మందికి తెలియకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చే ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే ఎండ బాగా ఉండడము, అదేవిధంగా బస్ స్టాండ్ అక్కడ షిఫ్ట్ చేయడంతో అక్కడ కనీస సదుపాయాలు లేవని కూడా ప్రయాణికులు అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ పని జరుగుతుందో వేచి చూడాలి. వడదల సవిత, ప్రియాంక, HMTV, హైదరాబాద్.